రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి జీపీఆర్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఇక గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ల ద్వారా తప్పిపోయిన సిబ్బందిని గుర్తించే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి. రైట్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి జీపీఆర్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ల ద్వారా తప్పిపోయిన సిబ్బందిని గుర్తించే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి. రైట్ ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి లైవ్ లో సిద్ధంగా అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. రైట్ స్వామి. రెజినా ఎస్ఎల్బీసీ టన్నుల్లో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కనుక్కోవడం కోసం గత వారం రోజులుగా అన్ని రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నాయి. ఈ రోజు నుంచి కూడా పూర్తిగా టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంని కట్ చేసి ముందుకు వెళ్లే పనిలో అయితే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు సింగరేణి కాలుకి సంబంధించినటువంటి మైనింగ్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా పెద్ద మొత్తంలో తరలి వచ్చారు. లోపల ఉన్నటువంటి మట్టిని తొలగించే కోసం ప్రయత్నం చేస్తున్నారు. టీబీఎం మిషన్ కొన్ని కట్ చేసి విడిభాగాలు బయటకు తీసుకొస్తే లోపలికి వెళ్ళి మరింత లోతుగా మేము పనిచేయడం కోసం అవకాశం ఉంటుందని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా 13 కిలోమీటర్ల 250 మీటర్ల వరకు కూడా మేము లోపలికి వెళ్ళామని చెప్పేసి వారంతా కూడా అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా దీనికి సంబంధించిన విషయంలో అనేక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా మరోవైపు అధికారికంగా వారికి సంబంధించి ఏం జరుగుతుందనేది కూడా అంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు వారు ఆనవాళ్ళు కనుక్కోవడం కోసం గ్రౌండ్ పెనెట్రేటివ్ సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఇది ఒకవైపు వారు మృతులకు సంబంధించి సమాచారం అంతా కూడా తప్పుడు సమాచారం అని చెప్పేసి కలెక్టర్ ఒకవైపు ఖండిస్తూ ఉన్నారు. దీంతోడు మరోవైపు ఆ టెక్నికల్ సిబ్బంది అంతా కూడా మేము చెప్పేంత వరకు కూడా వారి ఆనవాళ్ళు కనుక్కోవడం కోసం మేము పూర్తిస్థాయి ఎఫర్ట్ పెడుతున్నామని చెప్పేసి నగర కర్నూలు జిల్లా కలెక్టర్ అంటున్నారు. మరోవైపు ఈరోజు కొత్తగా ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తల ద్వారా కావచ్చు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్లను ఒకవైపు జీపీఆర్ రాడార్లను ఉపయోగించి మొత్తం ఆ ఏరియానంతా కూడా శోధించే పనిలో ఉన్నారు. ఈ తప్పిపోయిన వారిలో ఉన్నటువంటి 2 ఇంజనీర్లను 6 మంది సిబ్బందిని వారి ఆనవాళ్ళను కనుక్కునే పనిలో మొత్తం రెస్క్యూ టీం అంతా కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే దాదాపుగా 7 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఈ మొత్తం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాన్ని కావచ్చు మిగతా ప్రచారాలు ఏది కూడా నమ్మొద్దని చెప్పేసి నగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఒక ప్రకటన అయితే జారీ చేశారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రాష్ట్ర మంత్రులంతా కూడా రోజు వచ్చి ఇక్కడ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో రెస్క్యూ ఆపరేషన్లో సిబ్బంది అంతా నిమగ్నమై ఉన్నారు. 11 ఏజెన్సీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన 11 ఏజెన్సీలు ప్రైవేట్ రంగ ఏజెన్సీలన్నీ కూడా ఇందులో సమ్మిళితమై ఒక కోఆపరేషన్తో అందరూ కూడా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వారి తప్పిపోయినటువంటి 8 మంది ఆనవాళ్ళు కనుగొనడం కోసం సిబ్బంది అంతా కూడా రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు లోపల టీబీఎం మిషన్ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియానంతా కూడా గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా పూర్తి స్థాయిగా స్కాన్ చేశారు. స్కాన్ చేసిన ప్రాంతంలో వివిధ ఆనవాళ్లను కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. దానికి సంబంధించిన విషయానంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు
నగర జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అఫీషియల్గా ప్రకటిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు గత వారం రోజులుగా తప్పిపోయిన వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొని ఉన్నది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు ఇందులో నిమగ్నమై పనిచేస్తున్నారు. సంఘటన జరిగిన రోజు దాదాపుగా 60-70 మంది పనిలో ఉండగా చాలా మంది కూడా బయటికి జరిగిన సంఘటన గుర్తించి బయటకు వచ్చారు. కొద్దిమంది లోపల ఉన్న వారంతా కూడా చిక్కుపోయారు. అందులో 2 ఇంజనీర్లు 6 మంది టెక్నికల్ సిబ్బంది అంతా కూడా లోపల ఉన్నట్టుగా మనకు ఇప్పటికే సమాచారం అందుతుంది. వారిని గుర్తించడం కోసమే ఇంతకాలం కూడా వారం రోజులుగా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కష్టపడుతూ ఉంది. అనేక రకాల ఏజెన్సీలు ఎన్డీఆర్ఎఫ్, ఒకవైపు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీము, మరోవిధంగా బార్డర్ రోడ్ ఆర్మీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, నేవీకి సంబంధించిన మార్కోస్ కావచ్చు, అందరూ కూడా ఇందరికి నిమగ్నమై ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వారి ఆనవాళ్ళు కడుక్కున్న తర్వాతనే వారి అసలు విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. రజినా, రైట్, థ్యాంక్ యూ స్వామి.